ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ ఇంతో అంత స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లేకుండా అసలు జీవితం ఉంటుందండి? మనం ఏదన్నా వస్తువుని కొనుక్కోవడానికి గనుక షాప్కి వెళ్తే రేంజెస్లో ఉంటాయి కదా వస్తువులు అనేది, అలాగా రేంజెస్ ఆఫ్ స్ట్రెస్ అండి. అంతేనా? అందరికీ ఉంటుంది అది. సో రొటీన్గా మనకి చిన్న పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచి స్ట్రెస్ పెట్టేస్తున్నారు వాళ్ళ మీద, హోంవర్క్స్ అని, ప్రాజెక్ట్స్ అని, లేకపోతే కనుక కాలేజ్ వైస్లో మనం చదువుకునేటప్పుడు ఒక్క ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్ గురించి ఎంత స్ట్రెస్ తీసుకుని కొంతమంది పిల్లలు అయితే సూసైడ్ చేసుకోవడం. అండ్ రొటీన్గా ఆఫీస్కి వెళ్ళాల్సిన విషయాల్లో కూడా టైంకి రీచ్ అవుతామో లేదో, ఇంత ట్రాఫిక్లో ఇరుక్కుంటాము, సో నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సడన్గా నన్ను లే ఆఫ్ చేసేస్తారా, ఇలా రకరకాల స్ట్రెస్ అని. రైట్. అండ్ ప్రొఫెషనల్గా కూడా చూసుకుంటే ఈచ్ ప్రొఫెషన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ స్ట్రెస్. కరెక్ట్. కాంపిటేటివ్ వరల్డ్ అనుకోండి, లేకపోతే కనుక ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ జనరేషన్స్ టుగెదర్. సో ఇదివరకు ఏదో మనకి చేతనైనంత వరకు చేసేవాళ్ళము, ఇంత అమౌంట్ ఉంటే కనుక హ్యాపీగా లైఫ్ అంతా ఫ్యామిలీ రన్ అయిపోతుంది అనే కాన్ఫిడెన్స్ ఉండేది. అవును. ఇప్పుడు ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఐ డోంట్ హ్యావ్ ఫండ్స్, లేకపోతే కనుక ఒక ప్రాపర్టీ కొనాలి, ఇంకొకళ్ళేమో అంత పెద్ద కార్ కొనేశారు, వేరేమై అనేది అందరికీ అది కూడా ఇన్హరెంట్ స్ట్రెస్ బిల్డప్ చేసేస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారండి. బికాజ్ ఇవాళ రోజున చాలామందికి సమస్య ఏంటో ఏం ఉండకపోవచ్చు, బట్ ఎక్కడి నుంచో తెలియని ఒక ఏదో తరుముతున్నట్టు ఫీలింగ్, వాళ్ళు నిశ్చింతగా ఉండలేకపోవడం అనే ఒక కండిషన్ చూస్తున్నాం ముఖ్యంగా సిటీ లైఫ్ స్టైల్లో. ఈజ్ ఇట్ ప్రాబబ్లీ వాంట్ ఫర్ మోర్? సో ఒకటి అన్రెస్ట్ అనేది, ఎట్లా ఎంతసేపటికి పరుగులు తీయాలి, ఇంకేదో చాలా ఎక్కువ సంపాదించేసుకోవాలి, మేబీ రూట్ కాజ్ స్వార్థం అయి ఉండొచ్చు. అండ్ రెండోది ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ అనేది వీ ల్యాక్ ఇట్ బికాస్ ఆఫ్ ఫ్యూ ఎలిమెంట్స్. అంటే మనం ఒకళ్ళకి హెల్ప్ చేయట్లేదు, డే టు డే బేసిస్లో రొటీన్ ఒక గ్రైండింగ్ దీనిలో వెళ్ళిపోయి పడిపోతున్నాము. 9 to 5 ఈ జాబ్ చేయాలి, 5 తర్వాత ట్రాఫిక్లో రన్ చేసుకురావాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, అన్నీ సర్ది పెట్టేసామా, టైం అయింది నిద్రపోవాలి. బట్ ఇది ఒక మొనాటనీ కాజ్ చేసి అల్టిమేట్లీ దే విల్ బి పుష్డ్ ఇన్ టు అ స్టేట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. కరెక్ట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తారు 25-28 ఇయర్స్, వాళ్ళు కూడా ఏదో తెలియని డిప్రెషన్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. సో శాలరీ వచ్చేస్తుంది టైంకి, వర్క్ చేయగలుగుతున్నారు, బ్యూటిఫుల్గా ఉంటారు, మంచి రిలేషన్షిప్లో ఉంటారు, ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్, స్టిల్ దే విల్ హ్యావ్ సమ్ స్ట్రెస్. సో ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి తగ్గిపోవటం వల్ల వస్తుంది. కరెక్ట్. స్ట్రెస్ అనేదేమో మనకి కార్టిజాల్ లెవెల్స్ని అబ్నార్మల్ చేసేసి నెగటివ్ హార్మోన్స్ అన్ని బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. కరెక్ట్. అండ్ ఆ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో వీఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డిసీజెస్.